ప్రధానమైన వార్తలు చూసుకుంటే విజయ్కి మళ్ళీ నో చెప్పిన గవర్నర్. 113 మందితో ప్రభుత్వం ఏర్పడదు. గవర్నర్ సీఎంగా ప్రమాణం చేయాలంటే 118 మంది ఎమ్మెల్యేల మద్దతు లేఖలు తీసుకురా రెండోసారి కలిసిన టీవీకే చీఫ్కు స్పష్టం చేసిన గవర్నర్. సో ఇదండి, ఇది చాలా ఉత్కంఠభరితమైనది. వాస్తవానికి కూడా నరాలు తెగిపడేంత టెన్షన్ నెలకొంది తమిళనాడులో. హై టెన్షన్. ఏం జరగబోతుంది, ఏంది అసలు టీవీకే విజయ్ని ముఖ్యమంత్రి కానివ్వరా, ఏం జరగబోతుంది అనేది చాలా పొలిటికల్ హీట్ అయితే నెలకొన్నది. ఎన్డీఏలోని పార్టీలతో చర్చించే ఉద్దేశం లేదన్న టీవీకే స్పష్టం చేసిండు. ఇక ఎన్డీఏ పార్టీలతో అసలు చర్చించను, ఆ ఉద్దేశం మాకు లేదు అని చెప్పి టీవీకే అధినేత విజయ్ స్పష్టం చేసిండు. బీజేపీ మన శత్రువు, డిఎంకే మన సిద్ధాంతపరమైన శత్రువు అని చెప్పి ఆయన ఎలక్షన్లో ప్రకటించిండు. సో అదేవిధంగా ఇంకా దానికి కట్టుబడి ఉంటా అని చెప్పి చెప్పడం జరుగుతూ ఉంది. లోక్ భవన్ ఎదుట పార్టీ కార్యకర్తల నిరసన. బీజేపీ చెప్పినట్లు నడుచుకుంటున్న గవర్నర్ కాంగ్రెస్ ఆరోపణ చేస్తూ ఉంది. రేపు లోక్ భవన్ ముట్టడి, జిల్లా కేంద్రాల్లో ధర్నాలకు పిలుపు. ముందు ప్రభుత్వ ఏర్పాటుకు విజయ్కి ఛాన్స్ ఇవ్వాలన్న స్టాలిన్. టీవీకేకు మద్దతుపై స్వేచ్ఛగా నిర్ణయం తీసుకోవాలని వీసీకే ఐయుఎంఎల్ లెఫ్ట్ పార్టీలకు సూచన అంటూ చూస్తున్నామంటే ఇక్కడ ప్రధానమైన వార్త. స్టాలిన్ ఏం చేస్తూ ఉండు, అవకాశం ఇవ్వాలి గవర్నరు, ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి అవకాశం ఇవ్వాలని చెప్పి స్టాలిన్ చెప్తా ఉన్నాడు. సో ఇక్కడ గవర్నర్ ఏం చేస్తూ ఉన్నాడు, నో 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 నో, నేను ఇవ్వను, పర్మిషన్ ఇవ్వను, 118 మంది ఎమ్మెల్యేల సంతకాలు ఉన్న లేఖలు తీసుకురా, అప్పుడే నేను నీ ప్రభుత్వ ఏర్పాటుకు సహకరిస్తా అని చెప్పి ఇక్కడ గవర్నర్ స్పష్టంగా చెప్పడం జరుగుతూ ఉంది. సో ఇక్కడ ఏంది, మోడీ అమిత్ షా, సో ఇక్కడ గవర్నరు వాళ్ళు కేంద్ర ప్రభుత్వం ఏం చెప్తే అది వినే పరిస్థితి స్పష్టంగా కనిపిస్తూ ఉంది. సో దీనికి సంబంధించి సుప్రీంకోర్టు తీర్పున్నది. సుప్రీంకోర్టు ఎవరైతే మెజారిటీ సీటు గెలుస్తారో వాళ్ళ ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి గవర్నర్ అవకాశం ఇవ్వాలి అని చెప్పి సుప్రీంకోర్టు అది తీర్పు ఉందని ఒకసారి మీకు అది వివరిస్తాను నేను. సో చూడండి, సో ప్రజలారా ఇక్కడ గవర్నర్ ఎట్లా చేస్తున్నాడంటే ప్రజలు ఇచ్చిన తీర్పును అవమానిస్తున్నట్టే, ఈరోజు ప్రజా తీర్పును అవమానిస్తున్నట్టే. సో ఇక్కడ చూసుకుంటే ఎస్ఆర్ బొమ్మాయి బొమ్మాయి వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా. ఇండియా సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఉంది. సుప్రీంకోర్టు జడ్జిమెంట్ సో ఎప్పుడు వచ్చింది, 1994లో ఈ జడ్జిమెంట్ ఇచ్చింది. 1994లో ఈ జడ్జిమెంట్ ఇచ్చింది. సో ఇక్కడ ఏమైంది, 1988లో ఎస్ఆర్ బొమ్మాయి సో ఈయన ప్రభుత్వం ఉంది. ఈయన ప్రభుత్వం కర్ణాటకలో ఈయన ప్రభుత్వం అధికారంలో ఉంది. సో అప్పుడు ఏం జరిగింది, ఇందులో ఉన్న కొంతమంది ఎమ్మెల్యేలు ఏమైనా ఉపసంహరించుకున్నారు. సో కొంతమంది ఎమ్మెల్యేలు సో ఇక్కడ ఏమైపోయింది, ప్రభుత్వం ఉండడానికి సరిపడా ఎమ్మెల్యేలు లేరు, ఇక ఆయన దగ్గర సరైన బలం లేదు. సో అక్కడ అప్పుడు గవర్నర్ ఏం చేసిండంటే గవర్నర్ ఒక నిర్ణయం ఏం చేసిండంటే ఇక్కడ ఇప్పుడు ఏమవుతుంది, గవర్నర్ చేయాల్సిన పని ఏంది, గవర్నర్ విధులు ఏంటంటే ఇక్కడ సరిపడా ఎమ్మెల్యేలు లేనప్పుడు ఏం చేయాలి గవర్నర్ ఏం చేయాలా, బల పరీక్షకు అవకాశం ఇవ్వాలి, అసెంబ్లీలో బలాన్ని నిరూపించుకోవాలి, బల పరీక్షకు అవకాశం ఇవ్వాలి. సో అవకాశం ఇవ్వకుండా ఏం చేసిండు గవర్నర్, అవకాశం ఇవ్వకుండా అక్కడ ఎస్ఆర్ బొమ్మాయి గవర్నర్ ఏమని కోరిండు, నాకు అవకాశం ఇవ్వండి, నాకు అవకాశం ఇస్తాను, నేను బల నిరూపణ జరుపుకుంటా, సో నాకు సరిపడా ఎమ్మెల్యేలకు సపోర్ట్ ఉన్నది, సో నా ప్రభుత్వాన్ని నడుపుకుంటా అని చెప్పి ఏర్పాటు చేస్తా అని చెప్పి
ఆయన అడిగితే గవర్నర్ ఒప్పుకోలే. సో గవర్నర్ ఏం చేసిండు, దొడ్డిదారు ఏం చేసిండు, గవర్నర్ దొడ్డిదారిని ఏం చేసిండు, ఆర్టికల్ 356 ద్వారా ఏం చేసిండు, రాష్ట్రపతి పాలన విధించిండు. సో రాష్ట్రపతి పాలన విధించిండు. సో ఇది జరిగింది. ఇక రాష్ట్రపతి పాలన విధించిండు గవర్నరు. సో దీనికి ఏం చేసిండు, ఇక ఎస్ఆర్ బొమ్మాయి ఏం చేసిండు, సుప్రీంకోర్టుని ఆశ్రయించిండు. సుప్రీంకోర్టులో కేసు ఫైల్ చేసిండు. సో సుప్రీంకోర్టు ఇదంతా విచారణ జరిపి ఒక జడ్జిమెంట్ ఇచ్చింది. సో ఏమని జడ్జిమెంట్ ఇచ్చింది, గవర్నర్ ఇది తీసుకున్న నిర్ణయం తప్పిది, ఇలాంటి నిర్ణయాలు తీసుకోవద్దు, ఖచ్చితంగా ఎవరైతే వాళ్ళ అక్కడ ఎస్ఆర్ బొమ్మాయి అంటే ఎవరైనా సరే రాష్ట్ర అధికారాలు కేంద్ర అధికారాలకు సంబంధించి ఒక కీలకమైన తీర్పిచ్చింది. ఏమని తీర్పిచ్చింది, ఫ్లోర్ టెస్ట్కు అవకాశం ఇవ్వాలి, బల పరీక్షకు అవకాశం ఇవ్వాలి. ఇట్లా మీరు దొడ్డిదారిన మీ ఇష్టం వచ్చినట్టు ఇట్లా నిర్ణయం తీసుకోవడానికి వీల్లేదు. ఆర్టికల్ 356 ప్రకారం రాష్ట్రపతి పాలన విధించడానికి వీల్లేదు అని చెప్పి స్పష్టం చేసింది. సో ఈ తీర్పు ద్వారా అయినా ఎస్ఆర్ బొమ్మాయి వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా ఈ తీర్పు ప్రకారమైన ఈరోజు తమిళనాడులో టీవీకే ప్రభుత్వానికి అవకాశం ఇవ్వాలి గవర్నర్. సో ఈయన మెజారిటీ సో ఈయనకు అవకాశం ఇవ్వాలా, అవకాశం ఇవ్వకుండా సో మీరు అవకాశం ఇవ్వకుండా ఏ విధంగా ఈరోజు ప్రభుత్వాన్ని ఇట్లా సుస్థిరపరుస్తారు, ఈ విధంగా ఇబ్బంది చేస్తారని చెప్పి ఈరోజు మాట్లాడడం జరుగుతూ ఉన్నది. తమిళనాడులో ప్రభుత్వ ఏర్పాటు వ్యవహారం తీవ్ర ఉత్కంఠంగా మారింది. టీవీకి అధినేత విజయ్ గురువారం ఉదయం 11 గంటలకు మళ్ళీ గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ అర్లేకర్ను కలిశారు. 2 రోజుల్లో రెండోసారి లోక్ భవన్కు వెళ్లిన విజయ్ సీఎంగా ప్రమాణ స్వీకారానికి అనుమతి ఇవ్వాలని, ఆ తర్వాత ప్రభుత్వ ఏర్పాటుకు అసెంబ్లీలో బల నిరూపణకు అవకాశం ఇవ్వాలని గవర్నర్ను రిక్వెస్ట్ చేశారు. అయితే విజయ్ విజ్ఞప్తిని గవర్నర్ అర్లేకర్ మళ్ళీ తిరస్కరించారంటూ ఇక్కడ ప్రధానమైన వార్త చూస్తున్నామండి. సో ఇది జరుగుతూ ఉన్నది. సో ఈ 113 మంది ఎమ్మెల్యేల లేఖలు మాత్రమే సమర్పించారని, ప్రభుత్వ ఏర్పాటుకు ఈ సంఖ్య సరిపోదన్నారు. 118 మంది ఎమ్మెల్యేల మద్దతు లేఖలు సమర్పించాలని స్పష్టం చేశారంటూ ఇక్కడ మరొక ప్రధానమైన వార్త చూస్తున్నాం. దానికి సంబంధించి ప్రకాష్ రాజ్ ఏమంటా ఉన్నాడు, గవర్నర్ వ్యవహరిస్తున్న తీరు అసహ్యకరం, రాజ్యాంగ విరుద్ధం, గవర్నర్ పదవిని రద్దు చేయాలి, అపాయింట్మెంట్ అయిన ఒక వ్యక్తి ప్రజలు ఎన్నుకున్న ఎమ్మెల్యేలతో ఆటలాడుతున్నారు, విజయ్కి ప్రజల మద్దతు లభించింది, ఆయనకు అసెంబ్లీ సభా వేదికపై తన హక్కును వినియోగించుకునే అవకాశం ఇవ్వాలని చెప్పి ప్రకాష్ రాజ్ మాట్లాడడం జరుగుతూ ఉంది. సో ఇక కమల్ హాసన్ ఏమంటా ఉన్నాడు, ఇది ప్రజల తీర్పును అవమానించడమే, ప్రజాస్వామ్యానికి నష్టం, మెజారిటీని నిరూపించాల్సింది రాజ్భవన్లో కాదు శాసనసభలో, నేను మాట్లాడుతున్నది పార్టీ రాజకీయాల గురించి కాదు, ఇది ఒక భారతీయ పౌరుడిగా నా విధానపరమైన స్వరం అంటూ ఇక్కడ కమల్ హాసన్ మాట్లాడుతూ ఉన్నాడు. సో వీళ్ళందరూ కూడా విజయ్కి స్టాలిన్, ప్రకాష్ రాజు, కమల్ హాసన్ వీళ్ళందరూ కూడా విజయ్కి అవకాశం ఇవ్వాలి, బల నిరూపణకు అసెంబ్లీలో అవకాశం ఇవ్వాలని చెప్పి అందరూ కూడా మాట్లాడడం జరుగుతుంది. వాస్తవానికి కూడా ఈరోజు రాజ్భవన్లో బల నిరూపించుకోవాల్సిన అవసరం లేదు, ఈరోజు అసెంబ్లీలో నిరూపించుకోవాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి బరాబరి ఇక్కడ ఎస్ఆర్ బొమ్మాయి వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా సుప్రీంకోర్టు తీర్పు ప్రకారమే ఇక్కడ విజయ్కి అవకాశం ఇవ్వాలని చెప్పి కూడా కోరడం జరుగుతూ ఉంది. సో ఒక పక్క మరో ఏం మాట్లాడుతూ ఉన్నారు, డిఎంకే ఏఐడిఎంకే 2 పార్టీలు కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే ఆలోచనలో ఉన్నట్టు కూడా మరొక ప్రధానమైన వార్తలు అయితే ఇక్కడ వినిపించడం జరుగుతూ ఉంది. ఇక్కడ అర్లేకర్ గవర్నర్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడంలో సహకరించకపోతే సంచలనమైన నిర్ణయం మాత్రం టీవీకి అధినేత విజయ్ తీసుకోబోతా ఉన్నారు. మొత్తం కూడా మేము 107 మంది మూకుమ్మడిగా మేము రాజీనామా చేస్తామని చెప్పి ఇప్పటికే ఆయన ప్రకటించడం మనం చూస్తూ ఉన్నాం. సో ఇది ఏం జరుగుతుంది ఏంది అనేది ఉత్కంఠభరితంగా ఈరోజు తమిళనాడులో పొలిటికల్ హీటు కనిపిస్తూ ఉంది. సో మరి ఇక్కడ ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం రంగంలోకి దిగి ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలని చెప్పి కూడా కోరడం జరుగుతూ ఉన్నది. సో ఇంకొక కోణంలో చూసుకుంటే
ఇక్కడ బల పరీక్షకు అవకాశం ఇచ్చి ఇక్కడ ఏం చేస్తూ ఉన్నారు? సో ఆయనకు బలం లేదని చెప్పి నిరూపించాలి, అసెంబ్లీలో నిరూపించి తర్వాత ప్రభుత్వం ఏర్పాటు చేసుకోవాలి అని చెప్పి కుట్ల రాజకీయాలు పండుతున్నాయి. డిఎంకే ఏఐడిఎంకే అని చెప్పి కూడా రకరకాల వార్తలు అయితే రావడం చూస్తూ ఉన్నామండి. సో ఇది ఆ విజయ్కి సంబంధించిన వార్త.